హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ ప్లెయిన్ శారీ తోటి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న న్యూ మోడల్ నెక్ డిజైన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఈ నెక్ డిజైన్ పేరు వచ్చేసి మధుబాల నెక్ డిజైను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ని రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. క్లాత్ కదలకుండా ఉండే విధంగా పిన్స్ అనేవి చుట్టూ పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకొని దీని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దీన్ని స్టిచ్ వేసుకునే ముందు ఇక్కడ కట్ అనేది పెట్టుకున్నాం కదా, గుర్తుగా మనం ఈ ప్లేస్లో మళ్ళీ క్లాత్ని జాయింట్ చేస్తాము. అందుకోసం ఇక్కడ కట్ అనేది పెట్టుకున్నాము గుర్తుగా. ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్ చేసినప్పుడు ఈ కట్ అనేది లోపలికి పోతుంది కాబట్టి ఇలా గుర్తుగా ఉండేటట్టు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా కట్స్ అనేవి పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఈ విధంగా ఓపెన్ చేసి లైనింగ్ పై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని లోపల వైపుకి మర్చుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దీని చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని కలిపి జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్కి కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ని స్టిచ్ వేసుకోవాలి దారాలు పోకుండా. నెక్ని ఈ విధంగా క్రాస్ పెట్టి స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే క్లాత్ని కూడా రివర్స్ చేసినా సరిపోతుంది. ఈ డ్రెస్కి నేను లేస్ని కూడా జాయిన్ చేస్తున్నాను, అందుకని ఇక్కడ నెక్కి లేస్ని జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా లేస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనం ఎంతైతే మార్కింగ్ చేసుకోవాలో
దీన్ని అయితే ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి కదా, ఈ విధంగా కరెక్ట్గా జాయింట్ చేసుకునే విధంగా చుట్టూ మనం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. దీనికి సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ పై వైపున మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే దీనికి సెంటర్ పాయింట్ చూసుకోవాలి. రెండు కూడా కలిసే విధంగా సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాము, ఈ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ కింద వైపుకి ఉండే విధంగా మార్కింగ్ పెట్టుకొని దీన్ని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి. ఈ క్లాత్ని ఈ విధంగా దీనికి సెట్ చేసుకొని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇంతే, ఈ విధంగా స్టిచ్ వేసుకొని దీనిపైన కూడా లేస్ అనేది జాయిన్ చేసుకోవాలి చుట్టూ కూడా. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో డాట్స్ అనేది వేసుకోండి. సింపుల్గా డాట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చిన్నగా వేసుకోవాలి. అది కూడా మీ ఆప్షను, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఈ విధంగా రెండు అంచులని ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ క్రాస్ అనేది తీయాలి. షోల్డర్ అనేది జాయిన్ చేసినప్పుడు భుజాలు జారకుండా. మొత్తం బాడీ పార్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టుకొని బాడీ పార్ట్కి కింద ఇక్కడ క్రాస్ అనేది తీయాలి. 1 ఇంచ్ సైజ్ పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇట్లా మెజర్మెంట్ పెట్టుకొని 1 ఇంచ్ లెంత్లో క్రాస్ అనేది తీయాలి. ఇది బ్యాక్ పార్ట్, దీన్ని కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. నెక్ని రివర్స్కి తిప్పుకొని లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా లేస్ని జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి కూడా షోల్డర్ జారకుండా ఒక 1/2 ఇంచ్ లెంత్లో కట్ అనేది పెట్టుకోవాలి. దీనికి కూడా ఇక్కడ డాట్స్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత దీనికి కూడా కింద 1 ఇంచ్ లెంత్లో క్రాస్ అనేది తీయాలి. ఈ విధంగా క్రాస్ తీసుకున్న తర్వాత దీనికి కూడా మధ్యలో కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కరెక్ట్గా రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని జాయిన్ చేసుకోవాలి.
ఈ విధంగా రెండు పక్కల కూడా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కింద హ్యాండ్స్కి ఇక్కడ కూడా లేస్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ రౌండ్ దగ్గర. ఈ విధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత వీటికి కింద లంగా పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. నేను కింద లంగా పార్ట్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపించట్లేదు ఈ వీడియోలో, ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో చాలా వాటిల్లో చూపించాను ఎలా జాయిన్ చేసుకోవాలో, అందుకని టైం లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో అలా చూపించట్లేదు. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ ఎలా ఉందో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా డ్రెస్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది మధుబాల డిజైన్, ఇది మధుబాల నెక్ డిజైన్. ఇవి హ్యాండ్స్ కూడా లేస్ వేసాము, ఈ రాశి బుట్ట హ్యాండ్స్ ఇవి. ఇది బ్యాక్ నెక్ డిజైన్ ఇలా వచ్చింది. కింద వైపు ఒరిజినల్ క్లాత్కి పీకో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా డబల్ ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. అంతేనండి, డ్రెస్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.